మంచు ద్వీపంలో మంటలు రేగుతున్నాయి. గ్రీన్లాండ్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్నేశాడు. దీంతో ఎట్టకేలకు ఆర్కిటిక్ ద్వీపాన్ని రక్షించుకునేందుకు యూరోప్ రంగంలోకి దిగింది. అమెరికాను అడ్డుకునేందుకు మంచు ద్వీపానికి సైన్యాన్ని పంపింది. అగ్రదేశ ఆధిపత్యాన్ని సవాల్ చేసేందుకు సిద్ధమైంది. యూరోప్ చరిత్రలోనే తొలిసారి అమెరికాకు వ్యతిరేకంగా సైన్యాన్ని మోహరించింది. అయితే యూరోప్ మోహరించిన సైన్యం సంఖ్య తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకోవడం ఖాయం. ఇందుకీ గ్రీన్లాండ్ని యూరోప్ ఎలా కాపాడుతోంది? ఎంతమంది సైన్యాన్ని ఆర్కిటిక్ దీవికి యూరోప్ దేశాలు పంపాయి? ట్రంప్ని అడ్డుకోవడం యూరోప్కి సాధ్యమేనా? లెట్స్ వాచ్. గ్రీన్లాండ్ రక్షణకు యూరప్ దేశాలు సిద్ధమయ్యాయా? ట్రంప్ మిలిటరీని 50 మంది సైనికులు అడ్డుకుంటారా? ఆర్కిటిక్ ద్వీపంపై యూరప్ ఇంకా భ్రమల్లోనే ఉందా? గ్రీన్లాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద మంచు ద్వీపం. భౌగోళికంగా ఉత్తర అమెరికా ఖండానికి సమీపంలోనే ఉంటుంది. కానీ రాజకీయంగా ఇది డెన్మార్క్ రాజ్యంలో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతం. పేరుకు గ్రీన్లాండ్ అని ఉన్నా అక్కడ పచ్చదనం మచ్చుకైనా కనిపించదు. ఈ ద్వీపం ఉపరితలంలో దాదాపు 80% మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ ద్వీపంలో సుమారు 50,000 మంది జనాభా నివసిస్తోంది. ఇప్పుడు ఇదే మంచు ద్వీపం సలసలా కాగుతోంది. ఎట్టకేలకు గ్రీన్లాండ్లో తన సత్తా చాటాలని యూరప్ నిర్ణయించుకుంది. ఆ ద్వీపానికి తమ సైన్యాన్ని పంపింది. ఇది వినడానికి చాలా సీరియస్ గా ఏదో డెడ్లీ యాక్షన్ కు యూరప్ సిద్ధమైనట్లు అనిపిస్తోంది కదూ. ఒక రకంగా చెప్పాలంటే గ్రీన్లాండ్ కు తమ సైన్యాన్ని పంపి ఆ మంచు ద్వీపాన్ని యుద్ధ క్షేత్రంలా యూరప్ మారుస్తుందేమో అన్నట్లు అనిపిస్తోంది. కానీ అక్కడికి యూరప్ పంపిన సైనికుల సంఖ్య ఎంతో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. గ్రీన్లాండ్ కు కేవలం 50 మంది కంటే తక్కువ సైనికులను యూరప్ పంపింది. అవును, మీరు విన్నది నిజమే. 21 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న గ్రీన్లాండ్ కు యూరప్ దేశాలు కేవలం 50 మంది కంటే తక్కువ సైనికులను పంపాయి. మీకు లెక్కలపై పట్టుంటే ఒకసారి చూడండి. 42,000 చదరపు కిలోమీటర్ల దూరాన్ని రక్షించేందుకు ఒక సైనికుడిని యూరప్ పంపిందన్నమాట. వివరంగా చెప్పాలంటే స్విట్జర్లాండ్ అంత వైశాల్యమున్న ప్రాంతానికి ఒక్క సైనికుడు ఉన్నాడు. ఆర్కిటిక్ ప్రాంతం రక్షణ కోసం యూరప్ ఏర్పాటు చేసుకున్న సైనిక బలం 50 మంది. ఏ దేశాలు ఎంతమంది సైనికులను పంపిందో ఇప్పుడు చూద్దాం. ఫ్రాన్స్ 15 మంది, జర్మనీ 13 మందిని, ఫిన్లాండ్ 2 లైజన్ అధికారులు, నార్వే, స్వీడన్, నెదర్లాండ్, యూకే దేశాలు చిన్న సైనిక టీంలను పంపాయి. అందరూ కలిసి 4 డజన్ల మంది సైనికులన్నమాట. వారంతా డెన్మార్క్ నిర్వహిస్తున్న సైనిక విన్యాసాల్లో పాల్గొంటారు. ఈ సైనిక విన్యాసాలను ఆపరేషన్ ఆర్కిటిక్ ఎండ్యూరెన్స్ 50 మంది ట్రూప్స్ ను పంపడం కేవలం ఒక పరిశీలన యాత్ర మాత్రమేనని యూరప్ నాయకులు నొక్కి చెబుతున్నారు. కానీ దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. గ్రీన్లాండ్లో తమ ఉనికిని చాటుకోవాలని యూరప్ బలంగా కోరుకుంటోంది. ఇప్పటి నుంచి రాబోయే రోజుల్లో గ్రీన్లాండ్, దాని పరిసర ప్రాంతాల్లో విమానాలు, నౌకలు, ఇతర నాటో మిత్ర దేశాల సైనికుల మొహరింపు గణనీయంగా పెంచుతామని డెన్మార్క్ రక్షణ శాఖ మంత్రి పాలెన్స్ తెలిపాడు. ఆర్కిటిక్ ప్రాంతంలో భద్రత అనేది డెన్మార్క్ రాజ్యానికి, ఇటు నాటో కూటమికి చాలా కీలకమైన అంశంగా పాలెన్స్ వివరించారు. అసలిప్పుడే గ్రీన్లాండ్లో యూరప్ దేశాలు సైన్యాన్ని ఎందుకు మోహరిస్తున్నాయి? దీనికి ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంపే కారణం. ఆర్కిటిక్ మంచు ద్వీపాన్ని సొంతం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు కోరుకుంటున్నాడు. ఈ విషయాన్ని 12 నెలల నుంచి ట్రంప్ పదే పదే ప్రస్తావిస్తున్నాడు. జాతీయ భద్రత కోసం తమకు గ్రీన్లాండ్ అవసరమని డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నాడు. అమెరికా అధ్యక్షుడి వాదన ఏమిటంటే గ్రీన్లాండ్ను అమెరికా స్వాధీనం చేసుకోకపోతే రష్యా, చైనా ఆక్రమించుకుంటాయని అంటున్నాడు. ఒకవేళ గ్రీన్లాండ్ను రష్యా కానీ చైనా కానీ ఆక్రమించుకోవాలని చూస్తే అడ్డుకోవడం డెన్మార్క్ చేత కాదని ట్రంప్ తేల్చేశాడు. కానీ తాము రష్యా, చైనాను అడ్డుకోగలమని వాదిస్తున్నాడు. వెనిజులాను తాము ఎలా కంట్రోల్ చేశామో ఇప్పటికే ప్రపంచానికి అర్థమై ఉంటుందని ట్రంప్ స్పష్టంగా చెప్పాడు. గ్రీన్లాండ్ను రష్యా, చైనా ఆక్రమించుకోవడాన్ని తాము సహించమంటున్నాడు. ఆర్కిటిక్ ద్వీపాన్ని రక్షించుకోవడంలో డెన్మార్క్ను నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయమని ట్రంప్ వాదిస్తున్నాడు. కానీ ఇక్కడో సమస్య ఉంది. గ్రీన్లాండ్ స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతం. అదే సమయంలో ఈ మంచు ద్వీపం డెన్మార్క్ రాజ్యంలో భాగంగా ఉంది. అంతేకాదు, డెన్మార్క్ అమెరికా మిత్రదేశం.
ప్లస్ అమెరికా, డెన్మార్క్ దేశాలు నాటోలో సభ్యులుగా ఉన్నాయి. నిజానికి గ్రీన్లాండ్లో ఇప్పటికే అమెరికాకు ఓ సైనిక స్థావరం ఉంది. పాత ఒప్పందాల ప్రకారం ఆ మంచు ద్వీపంలో పూర్తి స్థాయిలో సైనిక కార్యకలాపాలను నిర్వహించే హక్కు అమెరికాకు ఉంది. అయితే కేవలం హక్కుతో ట్రంప్ సరిపెట్టుకోవడం లేదు, దానిపై పూర్తి అధికారం కావాలని అమెరికా అధ్యక్షుడు ఆశిస్తున్నాడు. సో ట్రంప్ను అడ్డుకోవడానికి యూరప్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది? 50 మంది సైనికులతో అమెరికా మిలిటరీని యూరప్ అడ్డుకోగలదా? The problem is there's not a thing that Denmark can do about it if Russia or China wants to occupy Greenland. But there's everything we can do. You found that out last week with Venezuela. There's everything we can do about things such as that. Not going to happen. We're not, I can't rely on Denmark being able to fend themselves off. తాజాగా దళాలను మోహరించడం ఒక బలమైన రాజకీయ సంకేతం పంపుతోందని యూరప్ చెబుతోంది. ముఖ్యంగా ఇది ఎంత తీవ్రమైన విషయమో వాషింగ్టన్ కు తెలియజేస్తుందని బ్రసెల్స్ వాదిస్తోంది. బ్రసెల్స్ నగరం యూరోపియన్ యూనియన్ రాజధాని. నిజానికి యూరప్ భద్రతకు 1949లో నాటో ఏర్పాటైంది. అప్పట్నుంచి యూరప్ దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా ఏనాడూ సైన్యాన్ని మోహరించలేదు. అయితే తక్కువ సంఖ్య అయినా అమెరికాకు వ్యతిరేకంగా యూరప్ మిత్ర దేశాలు సైన్యాన్ని దించడం ఇదే మొట్టమొదటిసారి. కానీ ఇక్కడ సైనిక వాస్తవాల గురించి చూడండి. గ్రీన్లాండ్పై అమెరికా దాడి చేయాలనుకుంటే ఈ 50 మంది ట్రూప్స్ అడ్డుకోగలవా అంటే ఖచ్చితంగా అసాధ్యమనే చెప్పాలి. సైన్యం యాక్షన్లోకి దించితే గ్రీన్లాండ్ను కొన్ని గంటల వ్యవధిలో అమెరికా సొంతం చేసుకోగలదు. విమానాల ద్వారా దళాలను తరలించే శక్తి అమెరికాకుంది, కానీ ఆ సామర్థ్యం యూరప్కు లేదు. ఇప్పటికే గ్రీన్లాండ్లోని ఫిటివిక్ స్పేస్ బేస్ నుంచి క్షిపణి హెచ్చరిక రాడార్ను అమెరికా నిర్వహిస్తోంది. నిజానికి 50 మంది ట్రూప్స్ను గ్రీన్లాండ్కు తరలించడం అమెరికాను అడ్డుకోవడానికి కాదని యూరప్ కూడా అంగీకరిస్తోంది. కేవలం పరిస్థితి మరింత కఠినతరంగా మార్చడానికే తమ దళాలను మోహరిస్తున్నట్లు బ్రసెల్స్ చెప్తోంది. ఉదాహరణకు అమెరికా దళాలు గ్రీన్లాండ్లో అడుగు పెట్టాయనుకోండి, అప్పుడు కేవలం డెన్మార్క్తో మాత్రమే ట్రంప్ దళాలు తలపడవు. ఫ్రెంచ్, జర్మనీ, నార్డిక్, బ్రిటిష్ సైనికులను గ్రీన్లాండ్లో అమెరికా ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఆయా దేశాల సైనికులపై అమెరికా దాడి చేస్తే సమస్య తీవ్రతరమవుతుందనేది యూరప్ ప్లాన్. అలా జరగడం అమెరికా వెనక్కి తగ్గుతుందని యూరప్ భావిస్తోంది. అదే సమయంలో గ్రీన్లాండ్లో సైనికులను యూరప్ మోహరించడంపై వైట్ హౌస్ మీడియా మంత్రి కరోలిన్ లావెట్టి స్పందించింది. అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంపై యూరప్ సైనికులు ప్రభావం చూపుతారని తాము అనుకోవడం లేదని ఆమె తెలిపింది. గ్రీన్లాండ్ను సొంతం చేసుకోవడం, ఆక్రమించుకునే ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు ఉండవని లావెట్టి క్లారిటీ ఇచ్చింది. అమెరికా మంత్రి చెప్పింది వాస్తవమే. 50 మంది ట్రూపులు గ్రీన్లాండ్ను కాపాడలేవు. అయితే ఇప్పుడు యూరప్కున్న ఆప్షన్లేంటి? వాస్తవానికి ప్రస్తుతం యూరప్కు 3 ఆప్షన్లున్నాయి. మొదటి ఆప్షన్ వెనక్కి తగ్గడం. అంటే అమెరికా అధ్యక్షుడిని యూరప్ దేశాలు ప్రసన్నం చేసుకోవాలి. ట్రంప్ వాదనలు సరైనవని అంగీకరిస్తూనే దానికి బదులుగా నాటో పరిధిలో మరిన్ని సహకారాలు అందిస్తామని ఆఫర్ చేయాలి. దీంతో ట్రంప్ తన మనస్సు మార్చుకుంటారని యూరప్ దేశాలు ఆశించవచ్చు. ప్రస్తుతం ఇది వారి వ్యూహంగా కనిపిస్తోంది. రెండో ఆప్షన్ అమెరికా బలగాలను సరైన రీతిలో అడ్డుకోవడం. కేవలం 15-50 మంది సైనికులతో సరిపెట్టకుండా గ్రీన్లాండ్లో భారీ స్థాయిలో సైనిక ఉనికిని యూరప్ చాటుకోవాలి. అక్కడ శాశ్వతంగా లేదా విడతల వారీగా సైన్యాన్ని మోహరించాలి. ఒకవేళ గ్రీన్లాండ్ సార్వభౌమాధికారాన్ని అమెరికా ఉల్లంఘిస్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయో కూడా యూరప్ స్పష్టంగా చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ గ్రీన్లాండ్ను అమెరికా ఆక్రమించుకోవడానికి యత్నిస్తే అప్పుడు యూరప్ ఏం చేస్తోంది అన్న ప్రశ్నలకు ముందే బ్రసెల్స్ సమాధానాలు సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. అయితే అసలు సమస్య ఏమిటంటే ఇవన్నీ చేయాలంటే యూరప్ దేశాలకు రాజకీయంగా ధైర్యం, ఐకమత్యం కావాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో యూరప్ దేశాల్లో ఆ రెండూ లేవు. ఇక మూడో ఆప్షన్ ఏమిటంటే వేచి చూడటం. ట్రంప్ దృష్టి మల్లుతుందేమోనని యూరప్ ఎదురు చూడటం. ఎందుకంటే ఈ ఏడాది అమెరికాలో మధ్యంతర ఎన్నికలు రానున్నాయి. చైనా, ఇరాన్ లేదా ఇతర ప్రాంతాలపై ట్రంప్ దృష్టి మల్లుతుందని ఐరోపా ఆశించవచ్చు. ట్రంప్కు ఇంకేదైనా కొత్త పిచ్చి మొదలైతే గ్రీన్లాండ్ను వదిలేస్తారని ఆశించవచ్చు. నిజాయితీగా చెప్పాలంటే యూరప్కు ఉన్న అత్యంత వాస్తవమైన మార్గం ఇదొక్కటే. కాబట్టి గ్రీన్లాండ్లో యూరప్ సైన్యాన్ని మోహరించడం కేవలం రక్షణ కోసం చేస్తున్నది కాదు, ఒక సందేశాన్ని పంపడానికి మాత్రమే. కానీ ఆ సందేశం పంపే వ్యక్తికి తగినంత పట్టు ఉన్నప్పుడు మాత్రమే దానికి విలువ ఉంటుంది. ప్రస్తుతం యూరప్ పరిస్థితి ఎలా ఉందంటే జెండాను ఊపుతూ అదే తమకు రక్షణ కవచంలా మారుతుందని భ్రమపడుతున్నారు. ఈ ఎత్తుగడ ఎంతకాలం పనిచేస్తుందో చెప్పడం కష్టమే.